హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనము ఈచ్ ఎవ్రీ అంటే అర్థం ఏమిటి, ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఈచ్ ఎప్పుడు వాడాలి, ఎవ్రీ ఎప్పుడు వాడాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈచ్ అంటే ఏంటి అంటే, ఈచ్ అంటే ఏంటి, ఎవ్రీ అంటే ఏంటి, ఫస్ట్ వాటి యొక్క మీనింగ్స్ అనేవి తెలుసుకుందాం. ఈచ్ అంటే ఇండివిజువల్, అంటే ఒక్కొక్కరు అని చెప్తున్నప్పుడు ఈచ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఎవ్రీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు అని చెప్పడానికి ఎవ్రీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇండివిజువల్గా చెప్తున్నప్పుడు ఈచ్ అని యూజ్ చేస్తాం, గ్రూప్గా చెప్తున్నప్పుడు ఎవ్రీ అనేది యూజ్ చేస్తాం. ఈచ్ అనేది మనము 2 లేదా మోర్ దాన్ 2 ఉన్నప్పుడు ఈచ్ అనేది వాడతాం. ఎవ్రీ అనేది వాడాలనుకుంటే ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ ఉండాలి, మోర్ దాన్ 2 ఉండాలి, అప్పుడే ఎవ్రీ వాడాలన్నమాట. ఓన్లీ 2 ఉంటే కనుక మనము ఈచ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎలాగో ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ అ బుక్ ఇన్ ఎవ్రీ హ్యాండ్. సో ఎవ్రీ హ్యాండ్ అంటే ప్రతి హ్యాండ్లో అని అర్థం అన్నమాట, ప్రతి ఒక్క హ్యాండ్లో అని అర్థం. కానీ హ్యాండ్స్ అనేవి మనకు 2 మాత్రమే ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నాం, 2 ఉన్నప్పుడు మనము 2 లేదా మోర్ దాన్ 2 ఉన్నప్పుడు ఈచ్ మాత్రమే యూజ్ చేయాలి, మోర్ దాన్ 2 ఉంటే ఖచ్చితంగా ఎవ్రీనే యూజ్ చేయాలి అని తెలుసుకున్నాం. సో హ్యాండ్ అనేది మనకు హ్యాండ్స్ అనేవి 2నే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈచ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ అ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, ఈచ్ అనేది మనం ప్రనౌన్గా యూజ్ చేస్తాం, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ప్రనౌన్ అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్కు బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్ అంటాం. అదే అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ని డిస్క్రైబ్ చేసేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈచ్ అనేది మనం ప్రనౌన్గా యూజ్ చేస్తాం, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ఎలాగంటే ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే, ఈచ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఓకే, సో ఇక్కడ ఈచ్ అనేది మనము ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రొనౌన్గా యూజ్ చేస్తాం. ఎందుకు అంటే నౌన్ ప్లేస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈచ్ అనేది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. అదే సెకండ్ ఎగ్జాంపుల్లో ఈచ్ స్టూడెంట్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్, ఈచ్ స్టూడెంట్ అంటున్నాం, ఇక్కడ స్టూడెంట్ అనేది నౌన్, ఈచ్ అనేది అడ్జెక్టివ్, నౌన్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్ కాబట్టి సెకండ్ సెంటెన్స్లో ఈచ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఫస్ట్ సెంటెన్స్లో ఈచ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ అనేది మనకు ఓన్లీ అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ చేస్తాం. ఈచ్ అయితే మనము ప్రొనౌన్గా, అడ్జెక్టివ్ రెండిటిగా యూజ్ చేస్తాం. ఎవ్రీ అయితే ఓన్లీ అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈజ్ వర్కింగ్ హార్డ్. సో ఇక్కడ ఎవ్రీ అనేది ఎవ్రీ ఆఫ్ మై స్టూడెంట్స్ అంటున్నాం, ఇక్కడ ఎవ్రీ అనేది ఏంటి, ప్రొనౌన్ అవుతుంది. సో ఈ విధంగా మనము యూజ్ చేయకూడదు, ఎవ్రీ అనేది అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎవ్రీ స్టూడెంట్స్ ఈజ్ వర్కింగ్ హార్డ్, సో ఎవ్రీ స్టూడెంట్ అనేది నౌన్ కాబట్టి ఎవ్రీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో సెకండ్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈచ్ అనేది మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు వాడకూడదు, ఎవ్రీ అనేది మాత్రమే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు వాడాలి. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి అంటే, మనం చూడలేనివి, టచ్ చేయలేని వాటిని మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. సపోజ్ హ్యాపీ, హ్యాపీనెస్, సాడ్, పావర్టీ, ఇవన్నీ వీటిని మనం ఫీల్ అవుతాం కానీ చూడలేము, టచ్ చేయలేము, ఇలాంటి వాటిని మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. సో రీజన్ అనేది కూడా మనకు, కారణం అనేది కూడా మనకు యాబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, దాన్ని చూడలేం కానీ వీ కెన్ ఫీల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఈచ్ రీజన్ టు బీ హ్యాపీ. సో రీజన్ అనేది ఏంటి, ఇక్కడ యాబ్స్ట్రాక్ట్ నౌన్, దాని ముందు మనం ఈచ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, ఓన్లీ ఎవ్రీ మాత్రమే యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ, ఎవ్రీ రీజన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్, ఈ 4 వచ్చినప్పుడు మనకు సెంటెన్సెస్లో సింగులర్ వర్బ్ రావాలి, సింగులర్ అడ్జెక్టివ్ రావాలి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్ సెంటెన్సెస్లో కనిపిస్తాయో ఆ సెంటెన్స్లో మనకు సింగులర్ వర్బ్ ఉందో లేదో చూడాలి, సింగులర్ అడ్జెక్టివ్ ఉందో లేదో చూడాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే, ఈచ్ స్టూడెంట్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, ఈచ్ స్టూడెంట్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దెయిర్ ఎగ్జామ్. సో ఇక్కడ వర్బ్ ఏంటి, ఆర్. ఇక్కడ ఏమొచ్చింది మనకు, ఈచ్ వచ్చింది. ఈచ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ విధంగా రావాలి, సింగులర్గా రావాలి, అంటే ఆర్ అనేది రాకూడదు, ఈజ్ అనేది రావాలి. అదేవిధంగా దెయిర్ ఎగ్జామ్ అంటున్నాం, ఎగ్జామ్ అనేది మనకు నౌన్ అవుతుంది, నౌన్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్.
సో ఇక్కడ దేర్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. సో అడ్జెక్టివ్ ఏం రావాలి, సింగులర్ అడ్జెక్టివ్ రావాలి. కానీ దేర్ అంటే ఏంటి, ప్లూరల్ అడ్జెక్టివ్ అనమాట. సో ఈ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే ఈచ్ స్టూడెంట్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఆర్ హర్ ఎగ్జామ్. సో ఇక్కడ ఈచ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది సింగులర్గా ఉంది, ఈజ్ అని. హిస్ ఆర్ హర్ అనేది మనకు సింగులర్ అడ్జెక్టివ్గా ఉంది. సో సెకండ్ సెంటెన్స్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ కాంపిటీషన్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో కూడా మనకు వర్బ్ అనేది మనకు ప్లూరల్గా వచ్చింది అండ్ అడ్జెక్టివ్ కూడా మనకు ప్లూరల్గా వచ్చింది, ఆర్ దేర్ అనమాట. సో ఫస్ట్ సెంటెన్స్ అనేది రాంగ్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఆర్ హర్ కాంపిటీషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ వచ్చినప్పుడు కూడా మనకు వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి, అడ్జెక్టివ్ అనేది సింగులర్గానే ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటి అంటే ఈచ్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి, ప్లూరల్ నౌన్ రావాలి. అదేవిధంగా ఓన్లీ ఈచ్ వచ్చినప్పుడు సింగులర్ నౌన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఎలాగో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఈచ్ ఆఫ్ ద చాక్లెట్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ చూసుకుంటే ఈచ్ ఆఫ్ ద చాక్లెట్స్, ఈచ్ ఆఫ్ ద చాక్లెట్ అనకూడదు, ఈచ్ ఆఫ్ ద చాక్లెట్స్ అంటే ప్లూరల్ రావాలన్నమాట. ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి, ఓన్లీ ఈచ్ వచ్చినప్పుడు సింగులర్ రావాలి. ఈచ్ చాక్లెట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ విధంగా మనము డిఫరెన్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈచ్ ఆఫ్ ద చాక్లెట్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఈచ్ చాక్లెట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్.